హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా శుభకార్యాలను వాటిల్లో చూస్తాం కదండి. మధ్యాహ్నం పూట పెళ్ళిళ్ళలో ఎస్పెషల్లీ లంచ్ టైంకి వంకాయ, బంగాళదుంప, టమాటా కలిపి కర్రీ చేస్తారు. చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో మేము కూడా రెగ్యులర్గా అదే చేసుకుంటాము. నేనైతే పులుపు వేసి చేస్తాను, కొంతమంది పులుపు వేయరు. చాలా చాలా నేను పులుపు తింటాను కాబట్టి వేసుకుంటాను. మీకు నేను చేసే ఐటెంలో పులుపు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి. కానీ యమ్మీ టేస్ట్ అండి. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీస్లో ఇది ఒక కర్రీ. మా ఇంట్లో ఈ కర్రీ ఉంటే నేను రెండో ఐటెంని అయితే పట్టించుకోను. మా వాళ్ళకి రెండో ఐటెం అయితే ఉండాలి. సో ఈరోజు నాతో పాటు వంకాయ, బంగాళదుంప, టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దారా? వచ్చేసేయండి. వంకాయ, బంగాళదుంప, టమాటా కర్రీకి కావాల్సినవన్నీ అండి. వంకాయలు లేతవి, ఆలు, టమాటా, అలాగే పసుపు, కొంచెం మెంతి గుండ అంటే మెంతి పొడి నేను చాలా కూరల్లోకి వాడుతూ ఉంటాను కదండి. తగినంత సాల్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, ఇది నానబెట్టుకుంటామండి. ఇంకా మిగతావన్నీ పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, నూనె, ఆవాలు, అవి నేనైతే పెద్దగా చెప్పట్లేదు, అందరి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇదే ఇంగ్రీడియంట్స్. ముందుగా ఈ చింతపండులో కొంచెం నేను వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. సో ఇది ఇలా నానబెట్టేది పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత నేను వంకాయలు తరుక్కుంటాను, అలాగే ఆలు, టమాటా. ఇంత చిన్న ముక్కలు ఏం లేదండి, ఈ మాత్రం సైజు తరుక్కుంటే సరిపోతుంది. అది చాలా బాగుంటుంది, అంతేగాని మరీ చిన్న ముక్కలు అయితే ఏం అవసరం లేదు. అలాగే పచ్చిమిరపకాయ, కరివేపాకు చీల్చి కూడా ఈ గిన్నెలో వేసేసుకుంటానండి. ముందు ఆలు, టమాటా ఈ సైజు సరిపోతుందండి, మరీ చిన్నవి ఏం అవసరం లేదు. మీకు ఈ మాత్రం సైజు తరుక్కుంటే సరిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీరుస్తాను, కరివేపాకు, ఆ తర్వాత వంకాయలు కూడా తరిగేసి ఇందులో వేస్తాను. ముందుగా వంకాయలు తరిగేస్తే నల్లగా అయిపోతాయి కదండి, అందుకోసం అన్నీ అయిన తర్వాత లాస్ట్లో వంకాయలు తరిగి వేస్తాను. చూసారు కదండి, వంకాయలు కూడా తరిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, జస్ట్ ముక్కలు కంటడానికి నామకహ ఉప్పు, ముక్కలన్నీ శుభ్రంగా కింద మీద కలుపుకోవాలి. చూసారు కదా, అన్నీ కొంచెం కింద మీద బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. ముక్కలు ఉడుకు పట్టేదాకా అంటే మనకు అంచనాకి ఆ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. సో ఇది నేను డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి 2 విజిల్స్, చూసారు కదా, కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ అయితే నేను తెప్పిస్తాను. పెట్టాను. చాలామంది ఇలా వద్దు అనుకున్న వాళ్ళు పెద్ద గిన్నెలోకి ఉడికించుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకున్న దగ్గర ఉండి సరిపోతుంది. మందంతా క్విక్ రెసిపీ, త్వరగా అయిపోవాలి కదండి, క్యారేజీల వాళ్ళకి కూడా సులువుగా ఉండాలి, దానికోసం ఇలా కుక్కర్ ఎక్కించాను. ఇక నెక్స్ట్ నేను ఇది మళ్ళీ చెప్పను కానీ సాంబార్ అయితే చేసి ఉంచానండి. దానికి ఇంకొక పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది, వంట అయితే రెడీ అవుతుంది త్వరగానే. 2 విజిల్స్ అయితే అయిపోయాయండి. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా కుక్కర్లోంచి ప్రెషర్ తగ్గంగానే కొంచెం మనం ఆ గిన్నె బయటకు తీసేసుకొని, చూసారు కదండి, మనం ఉడికిన తర్వాత మనకు కొంచెం వాటరీ కంటెంట్ ఎక్కువైపోతుంది. మనం కొంచెం నామకాహ వేసాం వాటర్, అలాగే ఆ వాటరీ కంటెంట్ కుక్కర్లో ప్రెషర్ వల్ల వస్తుంది కదండి, అదంతా మనం వడగట్టేసుకోవాలి. అంటే ఆ వాటర్ వంపేయాలి, లేదంటే సింపుల్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి, అక్కడ వాటర్ కంటెంట్ ఉండకూడదు. సో అవి చూసారు కదా, అలాగైతే నేను స్ట్రెయిన్ చేసేసుకున్నానండి. ఈలోగా మూకుడు వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కంగానే మనకి రెగ్యులర్గా వేసే ఆవాలండి. ఆవాలు కొంచెం చిట్పట్లాడంగానే శనగపప్పు వేసుకుంటాము, అలాగే మినగపప్పు అంటే పోపు దినుసులండి బేసికల్గా, అండ్ జీలకర్ర, కొంచెం ఇంగువ, పోపు అనగానే కామన్ అయింది ఇంగువ, అండ్ కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు అవి వేసి కొంచెం శుభ్రంగా కలుపుకొని ఎక్కడ మాడబెట్టద్దు. కలుపుకున్న తర్వాత ఇందాకలో ఉడికించి వార్చి ఉంచుకున్న వంకాయ, దుంప, టమాటా మిశ్రమం అండి, అంటే ఆ ముక్కలు వేసుకొని ఈ స్టేజ్లోనే కూరకు సరిపడంటే ఉప్పు అంతా వేసేసుకుంటాము. అలాగే మనం స్టార్టింగ్లోనే చింతపండు నానబెట్టుకున్నాం కదండి, సో ఆ చింతపండు నుంచి తీసిన గుజ్జు కూడా ఇందులో వేసుకుంటాము. మేమైతే చింతపండు తింటాం, అంటే పులుపు తింటాం బేసికల్గా. ఈ కూరకి పులుపు వేస్తే మంచి రుచి ఉంటుందండి. సో కాబట్టి పులుపు వేసుకొని ఉప్పు, పులుపు కలిపి ఆ ముక్కలంతటికి మగ్గేటట్టు కలుపుకోవాలి. చాలామంది పులుపు నచ్చుకోరు, టమాటాతోటే సరిపెట్టుకుంటారు. సో టమాటాతో సరిపెట్టుకున్న వాళ్ళు ఆ చింతపండుని స్కిప్ చేసేయచ్చు. చింతపండు వేసినా వేయకపోయినా కూర ముక్కలు వేసిన తర్వాత ఆ పోపుతో ఒక 2 నిమిషాలైనా మగ్గించాలండి. ఈ లోపల రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. బాగా మగ్గిన తర్వాత 2 మినిట్స్ కంప్లీట్గా బాగా పులుపు వేసిన వాళ్ళు పులుపు ఉప్పుతో మగ్గించుకోవాలి. పులుపు లేని వాళ్ళు ఉప్పు ముక్కలతోటి మగ్గించుకున్న తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత మన ఇంట్లో రెడీ చేసి ఉంచుకున్న మెంతి పొడి అండి. మీకు చాలా వీడియోస్లో చూపించాను, బట్ ప్రాసెస్ ఇప్పటి వరకు చెప్పలేకపోయాను, త్వరలో అది కూడా చెప్తాను.
అది వేసి ఇంకొక 2 మినిట్స్ చక్కగా కూర అది కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోనివ్వండి. యమ్మీ యమ్మీ స్పెషల్ కర్రీ అయితే రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి. బాయ్.